జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో 26 మంది పర్యాటకులను బలికొన్న ఉగ్రవాద దాడికి భారత్ ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు రెడ్ లైన్ గీసింది. ఉగ్రవాద విధానాన్ని అనుసరించే పాకిస్తాన్ రానున్న రోజుల్లో ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులకు అనుక్షణం సిద్ధంగా ఉండక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్య జరిగినా సరే పాక్పై యుద్ధం తప్పదు అనే ప్రధాని మోదీ ప్రకటన ఇందుకు బలాన్నిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై, వైమానిక స్థలాలు, పాకిస్తాన్ సైనిక సదుపాయాలపై భారత్ క్రూయిజ్ క్షిపణి దాడులు చేసింది. దీని ద్వారా భారత ప్రభుత్వం కానీ, భారత సైన్యం కానీ సిద్ధాంతపరమైన మార్పునకు సిద్ధమవ్వాలి అనే మెసేజ్ ని పాక్ పంపింది. దీనర్థం ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగియలేదు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు భారత్ ఇకపై దాడులను సాధారణమని సంకేతమిచ్చింది. భారత సరిహద్దుల్లో ఎలాంటి అలికిడైనా భారత యుద్ధం తరహాలో బదులివ్వనుంది. దీన్ని పాకిస్తాన్ అంగీకరించక తప్పదు అని, ఎలాంటి సంప్రదింపులకు అవకాశం ఉండదని భారత ప్రభుత్వంతో పాటు మన సైన్యం ప్రకటనలు చూస్తే అర్థమైపోతుంది. మే 7న భారత్ చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పూర్తిగా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. వాటిలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్లకు చెందిన స్థావరాలు కూడా ఉన్నాయి. ఈ స్థావరాలు భారత్పై దాడులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించే కీలకమైన శిక్షణా కేంద్రాలుగా భారత్ గుర్తించింది. ముఖ్యంగా భారత సైన్యం పాక్ సైనిక స్థావరాలు లేదా పౌరులను లక్ష్యంగా చేసుకోకపోవడం దీనికి మరింత ఊతమిచ్చింది. సాధ్యమైనంత వరకు భారత్ భారీ నష్టం జరగకుండా ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. అయితే పాకిస్తాన్ సైన్యం డ్రోన్లతో మన దేశంలోని పౌరులపై దాడులకు తెగబడడం వల్ల పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంది. వరుస దాడుల తరువాతే భారత సైన్యం పాక్కు దెబ్బ తగలాల్సిన చోట్ల ప్రతిదాడి చేసింది. ఈ విషయాన్నే ఆదివారం ప్రకటనలో ఎయిర్ ఆపరేషన్స్ డీజీ ఎయిర్ మార్షల్ ఏకే భారతి విలేకరుల సమావేశంలో చెప్పారు. పాకిస్తాన్ చేసిన దాడులకు బదులుగానే వేగంగా, సమన్వయంతో, ఖచ్చితమైన లక్ష్యాలతో ప్రతిదాడి చేశాం. పశ్చిమ సరిహద్దు అంతటా వైమానిక స్థావరాలు, కమాండ్ కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడి చేసినట్లు వివరించారు. దీని ద్వారా దూకుడుగా వ్యవహరిస్తే సహించేది లేదనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చామని వెల్లడించారు.